హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు మచిలీపట్నంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న మెర్మైడ్ ఫౌంటైన్ సెంటర్ని అయితే చూసాము. ఆ దగ్గరలో ఉన్న డీమార్ట్ మరియు ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్ని అయితే చూస్తున్నాము. బైపాస్ రోడ్లో ఉన్న మెర్మైడ్ ఫౌంటైన్ సెంటర్ రాగానే మాకు అర్థమైంది మచిలీపట్నంకి వచ్చేసామని. మచిలీపట్నంని బందర్ అని కూడా పిలుస్తాము. ఈరోజు మేము విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మంగినపూడి బీచ్ చూడడానికైతే ప్లాన్ చేసుకున్నాము. ఈ ట్రిప్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఈ ఎంజాయ్మెంట్తో పాటుగా కొన్ని ఇబ్బందులు సమస్యలు కూడా ఎదుర్కొన్నాము. ఆ సమస్యలు ఏంటో డిస్కస్ చేసుకుందాము. ఏదైనా బీచ్ ఏరియాని చూడడానికి మార్నింగ్ సెషన్ కానీ ఈవినింగ్ సెషన్ కానీ బాగుంటుంది. మేమైతే మిట్ట మధ్యాహ్నం 1కి చేరుకున్నాము. ఈ మంగినపూడి బీచ్కి దగ్గరలో పచ్చని చెట్లు కానీ షేడీ ఏరియా కానీ లేదు. దానివల్ల ఎండ తీవ్రతతో చాలా ఇబ్బంది పడ్డాము. ఏ బీచ్ ఏరియా అయినా విజిట్ చేయడానికి మార్నింగ్ 11 లోపల ఈవినింగ్ 7 లోపల బాగుంటుంది. మంగినపూడి బీచ్కి వెళ్ళే దారిని అయితే ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ మనం బీచ్ లైట్ హౌస్ని అయితే చూస్తున్నాము. విజయవాడ నుంచి మచిలీపట్నం బస్ స్టేషన్కి మాకు 1.5 అవర్ పట్టింది. మచిలీపట్నం బస్ స్టేషన్లో దిగిపోయిన తర్వాత మచిలీపట్నం బస్ స్టేషన్ బయట ప్రైవేట్ క్యాబ్స్, ఆటోస్, ఇక రకరకాల ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అయితే మంగినపూడి బీచ్కి వెళ్ళడానికి అయితే ఉన్నాయి. మేమైతే ఆటోకి ఈచ్ పర్సన్ 40 రూపీస్ చెప్పున ఇచ్చి ఈ మంగినపూడి బీచ్కి అయితే వచ్చేసాము. ఈ బీచ్కి దగ్గరలో చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఈ స్టాల్స్లో ఫ్రైడ్ రైస్, నూడిల్స్, చిన్న పునుగులు, రకరకాల టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ స్టాల్స్లోనూ టీ, స్నాక్స్, ఇక రకరకాల కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఫ్రైడ్ రైస్ తిన్న తర్వాత బీచ్ చూడడానికి అయితే ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న బీచ్ వెహికల్ బీచ్ బగ్గీని అయితే చూస్తున్నాము. ఆ బీచ్ వెహికల్ అబ్బాయి అయితే ఇది రైడ్ కేవలం 100 రూపీస్ మాత్రమే, ఒకసారి రైడ్ చేసి చూడండి అని చాలా రిక్వెస్ట్ చేశాడు. అయితే నేను తప్పుగా నడిపితే ఎలా ఉంటుందో అని భయమేసి ఆ బీచ్ వెహికల్ని ప్రిఫర్ చేయలేదు. మచిలీపట్నం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో మంగినపూడి విలేజ్లో ఈ బీచ్ ఉండడం వల్ల ఈ బీచ్ని మనం మంగినపూడి బీచ్ అని పిలుస్తాము. ఈ బీచ్ ఆర్గనైజేషన్ అయితే ఏపీటీడీసీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే చూస్తుంది. ఈ మంగినపూడి బీచ్లోని అందమైన సన్సెట్ అయితే చూసాము. ఇక్కడ నేను పవిత్రమైన శివలింగాన్ని, దేవతామూర్తుల విగ్రహాలను అయితే చూశాను. ముందైతే ఈ బీచ్లో చాలా అందమైన విగ్రహాలు ఉండేవి. అయితే అవి కాలక్రమేణా క్షీణిస్తూ ధ్వంసమవుతూ ఉంటే వాటిని పునరుద్ధరించకుండా వాటి స్థానంలో కొత్త విగ్రహాలు పెట్టకుండా ఈ బీచ్ని ఇలాగే ఖాళీగా వదిలేస్తున్నారు. బీచ్ ఎంట్రన్స్ దారిలో కూడా 2 పెద్ద చేపలు విగ్రహాలు ఉండేవి. కానీ ఇప్పుడు అందులో ఒక్క చేప మాత్రమే మిగిలింది. ఈ సముద్ర కెరటాలు అంటే అలల ధ్వనిని వింటూ ఈ అందమైన సముద్రపు అలలను చూస్తూ ఉంటే నా మనసు అయితే ఎంతో అందంగా ప్రశాంతంగా అనిపించింది. బీచ్ టూర్కి ఎప్పుడు వెళ్ళినా వాతావరణం మంచిగా ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాలి. వాతావరణం మబ్బుగా ఉండి లేక ఏదైనా తుఫాన్ హెచ్చరికలు ఉన్నప్పుడు బీచ్ టూర్కి అయితే వెళ్ళకూడదు. సముద్రపు అలలు 1/2 కిలోమీటర్ లేక 1 కిలోమీటర్ దూరం వెనక్కి వెళ్తూ ఉంటే అక్కడ సునామీ లేక సముద్రం ఉప్పొంగిపోతుందని అర్థం. అలాంటప్పుడు సముద్రానికి దగ్గరగా ఉండకూడదు. ఈ బీచ్కి మన సొంత వెహికల్స్లో వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే రాత్రి 7 దాటిన తర్వాత ఈ బీచ్ దగ్గర ఎలాంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యము లేదు. Thank you friends for watching this video. Please like this video.